ఒకానొకప్పుడు బర్సానా అనే ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. ఆ సాధువు రాధారాణికి పరమ భక్తుడు. ఎల్లవేళలా రాధారాణి యొక్క పూజారాధనలలోనే లీనమై ఉండేవాడు. ఎంతో శ్రద్ధగా పూజిస్తూ ఉండేవాడు. గుడికి వెళ్ళినప్పుడు అందరూ రాధారాణి కోసం పూలు, వస్త్రాలు, ఆభరణాలు తీసుకురావడం గమనించాడు. అరే, నేనెటువంటి భక్తుణ్ణి! అందరూ రాధారాణి కోసం ఏదో ఒకటి తీసుకువస్తున్నారు. నేను ఎప్పుడూ ఏమీ తీసుకురాలేదు. ఈ ఆలోచన అతనిలో ఎంతో దృఢంగా ఉండేది. నేను రాధారాణికి ఒక వస్త్రాన్ని సమర్పిస్తాను అని అనుకుంటాడు. ఆ వస్త్రాన్ని తయారు చేయడానికి రేయింబవళ్ళు కష్టపడతాడు. ఒక నెల కాలం గడుస్తుంది. ఆ వస్త్రం తయారయ్యింది. ఎంతో అందంగా ఉంది. ఆ వస్త్రాన్ని తీసుకొని రాధే రాధే అని జపిస్తూ గుడికి వెళ్తాడు. ఆ వస్త్రాన్ని రాధారాణికి సమర్పించాలని ఎంతో సంతోషంగా ఉంటాడు. కాని రాధారాణి ఉద్దేశం వేరేగా ఉన్నాదో ఏమో. గుడికి వెళ్లే దారిలో ఒక చిన్న అమ్మాయి ఎదురుపడుతుంది. బాబాయ్, బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? నేను రాధారాణిని దర్శించుకోవడానికి వెళ్తున్నానమ్మా. అవునా? బాబాయ్, మీ చేతిలో ఏముంది? ఈ వస్త్రం నేను రాధారాణికివ్వడానికి తయారు చేశానమ్మా. అందరూ రాధారాణికి ఏదో ఒకటి సమర్పిస్తారు. నేను కూడా ఈ వస్త్రాన్ని సమర్పించాలని అనుకున్నాను. బాబాయ్, రాధారాణికి అందరూ ఏదో ఒకటి సమర్పిస్తూనే ఉంటారు. ఆమె దగ్గర ఎన్నో బట్టలున్నాయి. ఇది మీరు నాకివ్వండి. ఇది నేను రాధారాణి కోసమని ఎంతో కష్టపడి చేశాను. నీకోసం బజారు నుండి కొత్తది కొంటానమ్మా. ఆ అమ్మాయి పట్టుపట్టింది. ఆ సాధువు చేయి పట్టుకొని, బాబాయ్, బాబాయ్, నాకు ఇదే కావాలి. ఆ సాధువు కూడా దృఢంగా ఉన్నాడు. అంతలోనే ఆ అమ్మాయి సాధువు దగ్గర్నుంచి ఆ వస్త్రాన్ని తీసుకొని పారిపోయింది. సాధువు ఆమె వెనక పరిగెడుతూ, అమ్మా, ఆ వస్త్రాన్ని నాకు తిరిగి ఇచ్చేయమ్మా. నేను రాధారాణికి సమర్పించడానికి ఎంతో కష్టపడి తయారు చేశాను. కాని ఆ అమ్మాయి అక్కడ్నుండి పారిపోయింది. ఆ సాధువు గుడిమెట్లపై కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన భక్తులు కారణమడిగితే సాధువు జరిగినదంతా ఆ భక్తులకు చెప్తాడు. ఆ భక్తులు ఆ సాధువుకు ధైర్యం చెప్తూ, జరిగిందేదో జరిగిపోయింది. రండి, రాధారాణికి పూజ చేద్దాము. నేనేం పాపం చేశాను? నాకెందుకిలా జరిగింది? నేను ఒక పాపాత్ముణ్ణో ఏమో. అందుకే రాధారాణి నాకిలా చేశారేమో. ఇలా ఆలోచిస్తూ గుడికి వెళతాడు. కాని ఇంకా దర్శనానికి సమయం కాలేదు కాబట్టి గుడి తలుపులు ఇంకా తెరవలేదు. కొద్దిసేపటి తర్వాత గుడి తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ కనపడిన దృశ్యాన్ని చూసి అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ అమ్మాయి సాధువు దగ్గర్నుంచి తీసుకున్న వస్త్రాన్నే రాధారాణి ధరించి ఉన్నారు. రాధారాణి, నేను ఈ వస్త్రాన్ని మీకోసమే తయారు చేశాను. మీరు ఆగలేకపోయారా? అందుకేనా నా దగ్గర్నుండి లాక్కెళ్ళిపోయారు? అప్పుడు అతడికి రాధారాణి మాటలు వినిపిస్తాయి. బాబా, ఇది మామూలు వస్త్రం కాదు. ఇందులో మీ ప్రేమ, శ్రమ రెండూ ఉన్నాయి. ఈ ప్రేమ వల్లే నాకు ఈ వస్త్రాన్ని తొందరగా తీసుకోవాలని అనిపించింది. అందుకే పరుగు పరుగున వచ్చి తీసుకువెళ్లాను. ఇది విని ఆ సాధువు రాధారాణి పాదాలపై పడతాడు. రాధారాణి, నా జీవితం ధన్యమైందమ్మా. నాకు జీవితంలో ఇంక ఏ కోరిక మిగలలేదు. జై రాధారాణి, జై శ్రీకృష్ణ. గోవిందపూర్ అనే ఊళ్ళో మాధవ్ అనే ఒక గొల్లవాడు ఉండేవాడు. అతని భార్య పేరు నిర్మల. అతనికి నైనా అనే ఒక కూతురు కూడా ఉండేది. మాధవ్ దగ్గర బోలెడన్ని ఆవులుండేవి. వాటి పాలమ్మి అతను కుటుంబ పోషణ చేసేవాడు. నిర్మల పరమ పిసినారి. ఒకసారి నిర్మల బోలెడంత వెన్న పోగేసి కూతుర్ని పిలుస్తుంది. నైనా, నేను ఈ కుండల్లో వెన్న నింపి పెట్టాను. నాన్న ఏ ఇళ్లలో పాలు పోస్తారో వాళ్ళిళ్లకు వెళ్ళి ఈ వెన్నను అమ్మేసిరా. వెన్న డబ్బులు తీసుకోవడం మర్చిపోకు. ఎవరికి ఊరికే ఇవ్వకు అంటుంది. నైనా ఆ కుండల్ని నెత్తిమీద పెట్టుకొని ఊర్లోకి వెళ్తుంది. అందరిళ్ళకి వెళ్ళి, వెన్నమ్మా, వెన్న, తాజా వెన్న, రుచికరమైన వెన్న, వెన్న తీసుకోండి అని పిలుపునిస్తుంది. అమ్మాయి, వెన్న ఖరీదెంత? 100 రూపాయలకి కిలో అమ్మా అంటుంది నాయన.
తాజాగా ఉన్నాదా? ఆ, తాజాగా ఉన్నాదమ్మా. సరే, 1 కిలో ఇవ్వు. ఊళ్ళో వాళ్ళందరికీ ఆ వెన్న ఎంతగానో నచ్చుతుంది. సాయంత్రం అయ్యేలోగా వెన్న మొత్తం అమ్ముడైపోతుంది. వెన్నమ్మగా వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి నైనా వాళ్ళమ్మకి ఇస్తుంది. నిర్మల ఎంతో సంతోషిస్తుంది. అరే వా, వెన్నంతా అమ్ముడైపోయిందే. ఇవాళ నుంచి ప్రతిరోజు వెన్న తయారు చేస్తాను. మర్నాడు కూడా నైనాకి వెన్న ఇచ్చి అమ్ముకురమ్మని పంపిస్తుంది. నైనా ఈసారి 2వ దారి గుండా వెళ్తుంది. దారిలో ఆమెకు రాధాకృష్ణుల మందిరం కనిపిస్తుంది. వెన్న ఉన్న కుండని పక్కన పెట్టి ఆమె మందిరంలోకి వెళ్తుంది. అక్కడ పూజారి శ్రీకృష్ణుడి చిన్నప్పటి కథలన్నీ చెప్తూ ఉంటారు. బాలకృష్ణుడికి వెన్నంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మ యశోద అతని కోసం రోజు వెన్న తయారు చేసేది. అయినా కూడా కృష్ణుడు అందరిళ్ళకి వెళ్ళి వెన్న దొంగిలించి తినేవాడు. నైనాకి ఈ కథ ఎంతగానో నచ్చుతుంది. పూజారి గారు, ఇప్పుడు కూడా కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెడతారా అని అడుగుతుంది. అవునమ్మా, కానీ ఈ ఊళ్ళో వాళ్ళు వెన్నని నైవేద్యంగా పెట్టరు. అది విని నైనా వెన్న తీసుకొచ్చి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టమంటుంది. చింతించకండి పూజారి గారు, నేను రోజూ వెన్న తీసుకొస్తాను. ఆ విధంగా ఊళ్ళో వెన్నమ్మడానికి వెళ్తూ వెళ్తూ మొదట గుడికి వెళ్ళి వెన్నను నైవేద్యంగా సమర్పించేది నైనా. మిగిలిన వెన్ననే ఊళ్ళో అమ్మి తిరిగి వచ్చేది. అందువల్ల అమ్మడానికి కొంచెం వెన్న మాత్రమే ఉండేది. అందుకని డబ్బులు కూడా తక్కువగా వచ్చేవి. ఒకరోజు నిర్మలకు అనుమానం వస్తుంది. నైనా, ఈ మధ్య నువ్వు తక్కువ డబ్బులు తీసుకొస్తున్నావు, వెన్న మాత్రం పూర్తిగా అమ్ముతున్నావు. డబ్బులు ఎక్కడా ఖర్చు పెట్టడం లేదు కదా అంటుంది. నైనాకి వాళ్ళ అమ్మ గురించి బాగా తెలుసు. అమ్మకి నేను గుళ్ళో వెన్న నైవేద్యంగా ఇస్తున్నానని తెలిస్తే కోప్పడుతుంది అనుకుంటుంది. తర్వాత నన్ను గుడికి కూడా వెళ్ళనివ్వదు. ఏం చెయ్యను నేను? అబద్ధం చెప్పడమే సరైందని అనుకుంటుంది. నన్ను నమ్మమ్మా, నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడం లేదు. ఆవు పాలు అంత చిక్కగా ఉండవు కదా, అందుకే వెన్న కూడా అంత బాగా రాదు. అందుకే ఎక్కువ డబ్బులు రావడం లేదమ్మా. ఆవుకి తిండి బాగా పెట్టమ్మా, అప్పుడే బాగా వెన్నొస్తుంది. ఒకసారి మాధవ్ జబ్బు పడతాడు. పాలమ్మడానికి వెళ్ళలేకపోతాడు. ఏమండి, మీ కొంట్లో బాగోలేదు కదా, మీరు పాలమ్మడానికి వెళ్ళలేరు, అందుకని నేనే వెళ్దాం అనుకుంటున్నాను. సరే నిర్మల, అలాగే చెయ్యి. నిర్మల క్యాన్లలో పాలు నింపుకొని అమ్మడానికని బయలుదేరుతుంది. నైనా, నాతో పాటురా, నువ్వు వెన్నమ్ము, నేను పాలమ్ముతాను. తల్లి కూతుళ్ళిద్దరూ ఇంటి నుంచి బయలుదేరుతారు. దారిలో గుడి కనిపిస్తుంది. అక్కడ నైనా ఆగిపోతుంది. అరే, ఇక్కడెందుకు ఆగిపోయావు? నాన్నకసలే ఒంట్లో బాగోలేదు, తొందరగా పాలు వెన్న అమ్మి ఇంటికి వెళ్ళిపోవాలి, పద అంటుంది. నైనా తల్లికి భయపడి వెన్నని నైవేద్యంగా పెట్టకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరూ త్వరగా పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చేస్తారు. కొన్ని రోజుల పాటు ఈ విధంగానే జరుగుతుంది. మాధవ్కి నయం అయిపోతుంది. ఒకరోజు నిర్మల డబ్బులు లెక్క పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది. నా పేరు రాధ అండి. నా స్నేహితుడు బయట నిల్చున్నాడు, అతని పేరు గోపాల్. మీ అమ్మాయి రోజు మాకు వెన్న తినిపించడానికి వస్తుంది, కానీ కొన్ని రోజుల నుంచి తను రావటం లేదు. ఏమైందండి? నిర్మలకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బయట చూస్తే ఒక అందమైన 10 ఏళ్ల బాలుడు నిలబడి ఉంటాడు. పిల్లలు, నైనా ఇప్పుడు ఇంట్లో లేదు, కానీ మీరెప్పటి నుంచి ఆమె దగ్గర వెన్న తీసుకుంటున్నారు? మేము మందిరంలో ఉంటాము. మీ అమ్మాయి రోజు మాకు వెన్న ఇచ్చి వెళ్తుంది. మీరు వెన్న డబ్బులు ఇచ్చారు కదా? లేదండి, మీ అమ్మాయి ప్రేమగా మాకు వెన్న పెడుతుంది. కొన్ని రోజుల నుంచి తను రావటం లేదు, అందుకే ఏమైందో కనుక్కోవాలని వచ్చాము. నిర్మలాకి అర్థమైపోతుంది నైనా ఎందుకు డబ్బులు తక్కువగా తీసుకొస్తోందో. ఆమెకి బోలెడంత కోపం వస్తుంది. ఇద్దరి మీద అరుస్తూ, మీ ఇద్దరూ నా కూతుర్ని అమాయకురాల్ని చేసి వెన్నని ఫ్రీగా తింటారా? ఇక మీదట అలా జరగదు. గోపాల్ ఇంకా రాధ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కొంచెంసేపటికి నైనా తిరిగి ఇంటికి వస్తుంది. అప్పటికి నిర్మల కోపంగా కూర్చొనుంటుంది. పిల్లలు వచ్చి వెళ్ళిన విషయం నైనాకి చెప్తుంది. నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదా, వెన్న తీసుకెళ్ళి అందరికీ ఉచితంగా పంచుతున్నావా? లేదమ్మా, నేను కృష్ణుడి గుళ్ళో నైవేద్యంగా మాత్రమే వెన్న ఇచ్చాను. నువ్వెప్పుడూ డబ్బుల గురించే ఆలోచిస్తావు.
వాళ్ళు మన ఇంటికి వెన్న కోసం వస్తే తిట్టి పంపించావా? నాయనా ఏడుస్తూ తండ్రి దగ్గరికెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఎంత అదృష్టం, భగవంతుడు స్వయంగా మన ఇంటికొచ్చాడా. నువ్వేమో నీ పీనాస్తనంతో వాళ్ళని వెళ్ళగొట్టావా? అప్పుడు మాధవ్, నిర్మల, నయనా వెన్న తీసుకుని గుడికి వెళ్ళి కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. కృష్ణుణ్ణి క్షమాపణ అడుగుతారు. భగవంతుడా, నన్ను క్షమించు. నువ్వు మా ఇంటికి వస్తే ఏమేమో మాట్లాడి నిన్ను వెళ్ళగొట్టాను. మమ్మల్ని క్షమించు దేవా. దయచేసి మాకు మీ దర్శనం ఇప్పించండి. హఠాత్తుగా అక్కడ ఒక పెద్ద వెలుగొచ్చి రాధాకృష్ణుల విగ్రహాల ఎదురుగా ఆ ఇద్దరు చిన్నపిల్లలు కనిపిస్తారు. అప్పటినుంచి నిర్మల వెన్న అమ్మడం మానేస్తుంది. వెన్నని నైవేద్యంగా పెట్టి మిగిలిన దాన్ని అక్కడ అందరికీ ప్రసాదంగా పంచిపెడుతుంటుంది. నిర్మల స్వభావం కూడా మారిపోతుంది. పీనాస్తనం మానేసి అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటుంది.